కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనము జీవము కలిగిన దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు చూపిన కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించుబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ప్రియులారా, నిర్గమాకాండము 25వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములుంచవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినిచున్న వారందరూ మీ వారు. దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన మరి దేవుని యొక్క మందస్సమును గూర్చి మనం విన్నాం. మోతకర్రలు ఉంగరాలలో నుండి తీయరాదు అని ప్రభు చెప్పారు. సంతోషం. మనం అమెరికా కొరకు, రష్యా, పలు ప్రాంతాల కొరకు వేడుకొనవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ ప్రాంతాలలో దేవుని కనికరము ప్రతి కుటుంబం మీద ఉండవలెనని ప్రార్థన చేద్దాం. మరి నిశ్చయంగా దేశము క్షేమము నుండి ఆయన కృప కొరకే సిద్ధపడును గాక. ఆమేన్. ప్రియులారా, మరి 16వ వచనంలో ప్రభువారు అంటున్నారు, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను అని ప్రభువారు చెప్పారు. ప్రియులారా, మరి ఈ మందసములో ఏమున్నది, ఏమేమి జరుగుతున్నది అనేది చాలా క్లుప్తమైన వివరణతో మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. ఆ నిబంధన మందసములో ప్రియులారా ఏమున్నాయి అంటే, చూడండి, దేవుని వేదవాక్యము నుండి నిర్గమాకాండము 27వ అధ్యాయం 21వ వచనాన్ని చదివినప్పుడు, ప్రియులారా, సాక్ష్యపు మందసం ఎదుట తెర వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాని నవసరింపవలనను ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన కట్టడగా దేవుడు చెప్పారు. అయితే పిల్లలు, ఈ భాగంలో మనం చూసిన విషయం ఏంటంటే, నిబంధన మందస్సంలో ఏమున్నది? నిబంధన మందస్సంలో ఏమున్నది అంటే, నిబంధన మందస్సంలో
శాసనములు మాత్రమే కాదు, అహరోనుదైన చిగురించిన కర్ర, మన్నా కలిగిన పాత్ర, మొత్తం 3 వస్తువులు ఉన్నాయని హెబ్రీ గ్రంథకర్త 9:4లో చెప్పారు. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకుతో తాకబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉండెను అని చూస్తున్నాం. అంటే మందసములో 3 వస్తువులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి నిబంధన పలకలు. ఈ నిబంధన పలకలను దేవాది దేవుడే ఆయన స్వహస్తాలతో రాసి ఇచ్చినని మనము వేదవాక్యంలో చూడవచ్చు. అయితే ప్రియమైన వారలారా, ప్రభు తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఆ పలకలు ఒకానొక రోజున మరి మోషే యొక్క తొందరపాట, ప్రజల యొక్క హృదయ కాఠిన్య తత్వమా అనేది మనకు తెలియదు. కానీ ఆ 2 పలకలు దైవజనుడైన మోషే సినాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ప్రజలు తిని త్రాగి ఆడడానికి లేచిన ఆ సమయాన అవి పగలగొట్టారు. అయితే పిల్లరా, దేవుడు మరియు 2 పలకలను చెక్కుకుని తీసుకురమ్మని చెప్పారు. ఆ ప్రకారంగా ప్రియులరా, మోషే రాతి పలకలు చెక్కుకుని ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ పలకలు పై దేవుడు తన ఆజ్ఞలన్నీ వివరించి రాయడం జరిగింది. ప్రియులారా, ఇప్పుడు నిబంధన మందసంలో మొదటి భాగం ఏమి చూస్తున్నాము? వస్తువు నిబంధన పలకలు, దేవుని 10 ఆజ్ఞలు అని మనం చెప్పవచ్చు. అయితే ఇవి ఉండుట వలన ఎంత దీవెన! ఇవి ఎక్కడున్నాయి? నిబంధన మందసములో ఉన్నాయి. మందిరపు ముఖద్వారాన ఒక వ్యక్తి ప్రవేశించగానే మొదటిగా కనిపించేది బలిపీఠం. ప్రియులారా, 2 ఇత్తడి గంగాళము, అందులో శుద్ధి చేయబడినటువంటి యాజకుడు లోనికి పరిశుద్ధ స్థలంలోనికి వెళుతున్నాడు. అయితే మనం టాపిక్ వేరు కాకుండా ఈ మాటని ధ్యానం చేద్దాం. ఈ నిబంధన మందసములో శాసనములు కలిగినటువంటి రాతి పలకలు ఉన్నాయి. ప్రియులారా, ఒకానొక రోజు ఇశ్రాయేలీలలో కొందరు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి మేము యాజకత్వం చేస్తామని చెప్తారు. ఎవరు పరిశుద్ధులో దేవుడే న్యాయ నిర్ణేత అని చెప్పి ప్రియులారా, వారు ఒక చిన్న సూత్రాన్ని ప్రారంభించారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ యాజకత్వంలో ఉన్న ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు అనగానే మనందరికీ తెలుసు, మరి అహరోనుదైన లేవీ కర్ర చిగురించబడిందని. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు ఈ అహరోనుదైనటువంటి లేవీ కర్ర ఎక్కడ చిగురించింది? నిబంధన మందసములో శాసనములు ఉన్నాయి. ఆ శాసనములకు ఎదురుగా వీటిని పెట్టినప్పుడు, కర్రలు ఉంచినప్పుడు అహరోనుదైన లేవీ కర్ర అది చిగురించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనం ఇక్కడ నేర్చుకోవలసిన మాట ఏంటంటే, ఆ శాసనములు కలిగిన నిబంధన మందసమునకు ఎదురుగా ఉంచబడిన కర్రలలో మరి సంఖ్యాకాండంలో మనం చూస్తే అహరోనుదైన లేవీ కర్ర అది చిగురించి పుష్పించి
బాదము పళ్ళు కలిగినదాయను అని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే శాసనములు కలిగిన పలకలకు ఎదురుగా ఉన్నప్పుడు దేవుడే ఏర్పరచుకున్నటువంటి ఆ వ్యక్తి లేక వంశము అది ప్రజలలో గుర్తించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక మాట, నిబంధన మందసానికి ఆ కర్రలను ఎదురుగా ఉంచినప్పుడు ఎండిపోయిన కర్ర చిగురించింది కదా. 14 సంఖ్యాకాండం 17:4 నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో శాసనములు ఎదుట వాటిని ఉంచవలని అంటారు. కర్ర చిగురించింది కదా. ప్రియులారా, పెద్ద హృదయంతో పెద్ద మనసుతో ఈ మాటలు విందాం. శాసనములు కలిగిన నిబంధన పలకలు దాని మీద ఉన్న రాయబడిన వాక్యము దానికి ఎదురుగా ఉంచగానే ఆ కర్రలోనదైన ఒక కర్ర చిగురించి పుష్పించి బాదము పళ్ళు కలిగినదిగా మారిపోయింది కదా. శాసనములు కలిగినటువంటి ఈ యొక్క పలకలు ఎదుట ఎండిన కర్ర చిగురించింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షపు గుడారములో ప్రతి పరికరం ప్రభువైన యేసునే, ఆయన మరణ పునరుత్థానాలను తెలియజేస్తుంది. దాని యందు భాగముగా ఈ నిబంధన పలకలకు ఎదురుగా ఉన్న కర్ర చిగురించింది. ఆత్మీయులారా, ఆ నిబంధన పలకలకు ఎదురుగా ఉన్న వ్యక్తియే ఒక కర్ర చిగురించబడితే 3 బారిన వ్యక్తి జీవితంలో దేవుడు దైవ కార్యమును ఎలా చేయక మానతారు? నిశ్చయముగా దేవుడు మేలు చేస్తారు. ఆత్మీయులారా, ఎలాగున ఇది జరుగుతుందంటే సమాజంలో నుండి 12 కర్రలు తీసుకొనబడి గుడారంలో ఉంచబడిన ఆ నిబంధన పలకల మీద ఉన్న దైవిక వాక్యమైన దేవునిలో ఉన్న దైవశక్తి, దైవ ప్రభావం ఎండిన కర్రను చిగురింపచేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎండిన కర్రను దేవుడు చిగురింపచేయగలిగితే 3 బారిన జీవితాన్ని ఆయన చిగురింపచేయలేడా? నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవముతో, కృపతో, బలముతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులు ప్రతి అక్కరిత అవసరాలను తీర్చండి. శాసనములు కలిగిన మందసం ఎదుట అయ్యా ఎండిన కర్ర చిగురించినట్లుగా మీ ఎదుట మేము సంపూర్ణ అణకువయు భక్తియు మాన్యత కలిగి మీ కృపను పొందు భాగ్యం ఇయ్యండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.